శనివారం ఢిల్లీలో సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు చామాల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరు, అనిలు, బలరాం నాయక్ ఏడు బలరాం ఈయనడిగా ఎమ్మెల్యే వెంకట్ వివేస్వామి, దిగ్విజయ్ సింగ్ గీడ, ఢిల్లీ రాజా, ఇక దీపాదాస్ మున్షి మేడం దీపాదాస్ మున్షి మేడంకి ఉప్పల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ మధ్య ఇద్దరు గొడవ అవుతుంది. వీళ్ళిద్దరికి 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది ఈమె. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ మీద 10 కోట్ల పరువు నష్టం దావా దీపాదాస్ మున్షి మేడం వేసింది. మరి ఎందుకు వేసిందో వీళ్ళిద్దరికి ఏమైందో ఇవన్నీ చెల్లెలు. ఎందుకంటే పరువు నష్టం దావా వేయడం అంటే జస్ట్ నాకు అవమానం జరిగిందని వేయడమే, కానీ అది సాల్వ్ అయ్యేది నిలబడరేమో వీళ్ళు. ముఖ్యమంత్రిని నిలబెట్టించిన అంటే మీటింగ్ జరిగిందా? ఏ తింటారు నిన్న ఈడో టేబుల్. అవును, ఇగో ఈడో టేబుల్. ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు తినకుండా ఏమైనా జరుగుతాయా? తింటురు. మెయిన్ ఫస్ట్ హాఫ్ లో అదే సోనియా గాంధీ మేడం వెనుక వీళ్ళందరూ ఫోటో కోసం నిలబడ్డట్టు ఉంది. అంతేనా? రాజశేఖర్ రెడ్డి ఉంటే నిలబడునా వెనుక? తప్పదు, ఎందుకంటే సోనియా దగ్గర నిలబడ ఉన్నది అలాంటి అట్లా ఇట్లా నిలబడు అంటే ఇట్లా దిగు చేస్తాం. రాజశేఖర్ రెడ్డి కూర్చుంటాడే, కూర్చుంటే ఆయన హవా ఆయనతోటే 2 సార్లు వచ్చింది కదా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నిలబడ్డారు ఫోటోలకు. కిరణ్ కుమార్ రెడ్డి, చామాల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ అయింది. ఇక మోదీ గ్యారంటీకి వ్యారంటీ ఖతం. మోదీకి రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ 4 నుంచి 8 ఎంపీ సీట్లు గెలిస్తే మేము 3 నుంచి 8 గెలిచిన కంటోన్మెంట్లోను గెలిచి ఎమ్మెల్యేల సంఖ్యను 65కు పెంచుకున్నాం. ఓకే, ఎన్డీఏ సర్కారు 5 ఏళ్ళు ఉంటుందో లేదో చెప్పడానికి నాకు జ్యోతిష్యం రాదు. 10 ఏళ్ళు అన్ని వర్గాలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ఫైర్. ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశానికి హాజరు. అయితే మోదీ గ్యారంటీకి వ్యారంటీ లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు వ్యారంటీ ఉందా? 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు వ్యారంటీ ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఏమన్నది? 100 రోజులల్లా మేము చేసి తీరుతాం, కరెక్ట్ 100 రోజులల్లా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా మరి ఎందుకు ఇవ్వలేదు? 6 గ్యారంటీలు ఎందుకు ఇవ్వలేకపోయింది? మోదీ ఇచ్చినటువంటి వారంటీ లేదు, మోదీ గ్యారంటీకి అని చెప్పి ఖతం అయిపోయింది. మరి ఈ ఖతం 6 గ్యారంటీల విషయంలో ఖతం కాలేదా? మోదీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటివి ఖతమే అయిపోయినాయి, ఇవ్వకపోయే. రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో కూడా 15 ఆగస్టు లోపు చేస్తామని చెప్పినటువంటి మాట మరి ఇచ్చిరా? 15 ఆగస్టు అప్పటిదాకా వెయిట్ చేయాలా? ఉంది, ఆ టార్గెట్ తొందరనే వస్తుంది. ఇంతవరకు చేయలే, ఎన్నికల కూడా అయ్యేపాయే, ముగిసేపాయే. మరి 6 గ్యారెంటీల మీద షురు ఇయ్యిర్రి ఫస్ట్. మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద అన్నుండి